హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. పార్టీలో రాజేంద్రకి స్లిప్ ఇచ్చిన పాప ద్వారా పల్లవి నిజస్వరూపం తెలుసుకున్న కమల్, అవని, అక్షయ్ అసలు ఏం జరగబోతుంది తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఇక ఎపిసోడ్లోకి వెళ్ళినట్లయితే పల్లవి కావాలనే శ్రేయాని రెచ్చగొడుతుంది. శ్రీకర్ని నీ హద్దుల్లో పెట్టుకోమని, అక్షయ్తో కలిసి బిజినెస్ చేయొద్దని పల్లవి శ్రేయాని రెచ్చగొట్టడంతో ఇక శ్రేయ అయితే ఆఫీస్కి వెళ్తున్న శ్రీకర్ని ఆపుతుంది. శ్రీకర్, నువ్వెక్కడికి వెళ్ళనవసరం లేదు అని అంటూ ఉంటే, ఏంటి శ్రేయ, ఈరోజు పని తొందరలోనే కంప్లీట్ చేసుకొని మళ్ళీ వచ్చేస్తానులే అని అంటూ ఉంటే, లేదు శ్రీకర్, నువ్వు మీ అన్నయ్యతో కలిసి బిజినెస్ చేయడం నాకు ఇష్టం లేదు అని శ్రేయ చెప్పగానే ఇంట్లో అందరూ కూడా షాక్ అయిపోతారు. ఇక శ్రీకర్, ఏంటి శ్రేయ, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మీ ముగ్గురం కలిసే బిజినెస్ చేస్తున్నాం, అలాంటప్పుడు ఎందుకు వద్దంటున్నావు అని అంటూ ఉంటే, చూడు శ్రీ, ఇంతవరకు కలిసున్నది చాలు. ఇక మీదట ఎవరి ప్రాపర్టీస్ వాళ్ళు చూసుకొని ఎవరి బిజినెస్ వాళ్ళు స్టార్ట్ చేసుకుందాం అని అంటూ ఉంటే ఇంట్లో వాళ్ళంతా షాక్ అయిపోతారు. అప్పుడే పార్వతి, ఏంటమ్మా శ్రేయ, ఈ టైంలో మాట్లాడవలసిన మాటలేనా? మీ మామయ్య గారి పరిస్థితి అలా చూసి కూడా నువ్వు ఎలా అంటున్నావు అని అంటూ ఉంటే, చూడండి అత్తయ్య గారు, ఇంకా ఎంతకాలమని మా ఆయన బావగారి చేతి కింద ఉండాలి? ఇంకా ఎంతకాలమని నేను ఈ అవని చేతి కింద ఉండాలి? నాకు ఇష్టం లేదు. ఎలాగో మామయ్య గారు ఎవరి ఆస్తులు వాళ్ళకి రాసిచ్చారు కదా, మా ప్రాపర్టీస్ని తీసుకొని మేము వేరే బిజినెస్ స్టార్ట్ చేస్తాం అని శ్రేయ అంటూ ఉంటే ఇంట్లో అందరూ కూడా షాక్ అయిపోతారు. పల్లవి అయితే శ్రేయ అలా తిరగబడుతున్నందుకు చాలా సంబరపడిపోతూ ఉంటుంది. ఇక అప్పుడే శ్రేయ, శ్రీకర్, మనమే సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేసి డెవలప్ చేసుకుందాం, నువ్వు ఎవరి కింద పనిచేయని అవసరం లేదు అని శ్రేయ శ్రీకర్ చెయ్యి పట్టుకొని తీసుకెళ్తూ ఉంటే శ్రీకర్ మాత్రం అలాగే నిల్చుండిపోతాడు. ఏంటి శ్రీ, రా అని అంటూ ఉంటే, చూడు శ్రేయ, నువ్వు ఏ విషయంలోనైనా ఏమడిగినా నేను కాదనకపోయేదాన్ని, కానీ నా కుటుంబం నుండి, నా అన్నయ్య నుండి నన్ను వేరు చేయాలంటే మాత్రం నేను అస్సలు ఒప్పుకోను అని అంటూ ఉంటే శ్రేయ షాక్ అయిపోతుంది. ఏంటి శ్రీ, అంటే నాకంటే నీకు ఈ కుటుంబమే ఎక్కువైపోయిందా అని అంటూ ఉంటే, అవును శ్రేయ, నువ్వు ఇలాంటి దానివని తెలియక నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. ఇప్పుడు మా నాన్న పరిస్థితి చూసావు కదా, ఆయన అలా ఆ పరిస్థితుల్లో చూసి కూడా నువ్వు ఇలా ఎలా మాట్లాడగలుగుతున్నావు అని శ్రీకర్ అయితే శ్రేయతో కోపంగా మాట్లాడుతూ ఉంటాడు. చూడు శ్రేయ, నీకేం కావాలన్నా అడుగు, చేసి పెడతాను, తెచ్చిస్తాను, అది నా బాధ్యత. కానీ నా కుటుంబం నుండి, నా అన్న తమ్ముల నుండి విడిపోమ్మంటే మాత్రం నేను ఊరుకోను, పదన్నయ్య అని ఇక శ్రీకర్ అయితే కోపంగా మాట్లాడి అక్షయ్, కమల్తో పాటు బయటికి వెళ్తాడు. తన మాట కాదన్నందుకు శ్రేయ అయితే కోపంగా రగిలిపోతూ ఉంటుంది. పల్లవి కూడా, నేను ఇంత ప్లాన్ చేస్తే ఈ శ్రీకర్ బావ కూడా ఇలా మొండిగా తయారయ్యాడు అని పల్లవి అనుకుంటూ ఉంటుంది. అందరూ ఎక్కడి వాళ్ళక్కడ వెళ్ళిపోయిన తర్వాత పల్లవి మాత్రం అక్కడే నిల్చుని ఉంటుంది. అప్పుడే అవని పల్లవి దగ్గరికి వెళ్ళి కోపంగా చూస్తూ ఉంటే, ఏంటి అలా చూస్తున్నావు అని అంటూ ఉంటే, శ్రేయాని అంతలా రెచ్చగొట్టింది నువ్వే కదా అని అనగానే పల్లవి షాక్ అయిపోతుంది. ఏం మాట్లాడుతున్నావు? నేను శ్రేయాని రెచ్చగొట్టడం ఏంటి అని అంటూ ఉంటే, ఏయ్, నువ్వేంటో నీ బుద్ధి ఏంటో నాకు తెలుసు. అనుక్షణం ఈ కుటుంబాన్ని విడగొట్టాలని, అన్న తమ్ములని వేరు చేయాలని ఆలోచిస్తావు. పాపం శ్రేయకి ఇలాంటి కుట్రలు కుతంత్రాలు ఏవీ తెలీదు, నువ్వు ఏది చెప్తే అది పిచ్చిగా నమ్మేస్తుంది అని అంటూ ఉంటే పల్లవి షాక్ అయిపోతుంది. నాకేం తెలీదు అని వెళ్ళిపోతూ ఉంటే, ఏయ్ అని అంటుంది. పల్లవి భయపడిపోయి ఆగిపోతుంది. చూడు, ఇంకొకసారి శ్రేయకి ఇలా ఉన్నవి లేనివి చెప్పి తన మనసు పాడు చేశావని తెలిస్తే మాత్రం నేను ఊరుకోను, జాగ్రత్త అని అవని పల్లవికి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరో పక్క ఇక
ఎస్ఐ అభిరామ్ అయితే స్టేషన్లో ఉండి ఆలోచిస్తూ ఉంటాడు. నన్నే హత్య చేయాలని చూశారు అంటే ఆ క్రిమినల్ మామూలు మనిషి కాదు. ఆ క్రిమినల్ని ఇలాగే వదిలేస్తే అక్షయ్ కుటుంబానికి చాలా ప్రమాదం. కానీ ఏం చేయాలి? ఆధారాలు దొరుకుతున్నాయి కానీ అవి ఎవరియో అస్సలు తెలుసుకోలేకపోతున్నాం అని అభి అయితే ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే కానిస్టేబుల్ అక్కడికి వస్తారు. ఏంటి కానిస్టేబుల్, స్పాట్ దగ్గర ఇంకేమైనా అనుమానాస్పదంగా కనిపించాయా అని అనగానే అవును సార్ అని అంటాడు. ఇక ఎస్ఐ అవునా, ఏం సాక్ష్యాలవి అని అంటూ ఉంటే ఇక కానిస్టేబుల్ తన దగ్గర ఉన్న కొన్ని పేపర్ ముక్కలని అక్కడ టేబుల్ పైన పెడతాడు. ఏంటివి అని అనగానే సార్ ఇవి రాజేంద్ర గారిని తోసేసిన మేడ మీద కనిపించాయి. ఇవి మన కేసుకి ఏమైనా హెల్ప్ అవుతాయేమోనని తీసుకొచ్చాను అని అనగానే ఇక అభిరామ్ అయితే ఓకే గుడ్ అని చెప్పి ఇక అనగానే ఆ కానిస్టేబుల్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక అభి అయితే ఆ పేపర్ ముక్కల్ని చూస్తూ వాటిని సరైన క్రమంలో అమర్స్తూ ఉంటాడు. అలా అమర్చగానే అందులో ఉన్న మ్యాటర్ చదివి అభి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. మై గాడ్, అంటే ఈ స్లిప్ ద్వారా ఆ క్రిమినల్ మేడపైనకి రాజేంద్ర గారిని రప్పించుకుందన్నమాట అని వెంటనే ఈ విషయం అక్షయ్ అవనికి చెప్పాలి అని వాళ్ళకి కాల్ చేస్తాడు. ఇక అవని ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పండి అభి గారు అని అంటూ ఉంటే అవని నువ్వు వెంటనే స్టేషన్కి రా, ఇంకో ముఖ్యమైన ఎవిడెన్స్ దొరికింది అని అనగానే అవని షాక్ అయిపోతుంది. ఏంటి అభి గారు ఏమంటున్నారు అని అనగానే అవునండి మీరు వెంటనే బయలుదేరండి అని చెప్పగానే అవని అలాగే అని ఫోన్ కట్ చేసి హడావిడిగా స్టేషన్కి బయలుదేరుతుంది. అవని స్టేషన్కి వెళ్ళేసరికి అక్కడే అక్షయ్ కూడా ఉంటాడు. మీరు కూడా వచ్చారా అని అనగానే అభి ఫోన్ చేసి ఏదో ఇంపార్టెంట్ మ్యాటర్ మాట్లాడాలని చెప్పారు అవని, అందుకే వచ్చాను. నువ్వొచ్చావేంటి అని అంటూ ఉంటే అభి నాకు కూడా కాల్ చేసి రమ్మన్నాడండి అని అంటూ ఉంటారు. మన ఇద్దరిని రమ్మన్నని చెప్పారంటే నాన్న కేసులో ఇంకేదో ముఖ్యమైన సాక్ష్యం దొరికి ఉంటుంది పద అని అక్షయ్ అవని ఇద్దరూ కూడా స్టేషన్ లోపలికి వెళ్తారు. ఇక అభి అయితే తలకి కట్టు ఉంచుకొని వర్క్ చేస్తూ ఉంటాడు. ఇక అక్షయ్ రే ఇప్పుడు ఎలా ఉందిరా అని అంటూ ఉంటే బాగానే ఉంది అక్షయ్ అని అభి అంటాడు. ఇక అవని కూడా ఏంటి అభి ఇంకా రెస్ట్ తీసుకోవచ్చు కదా, అప్పుడే డ్యూటీలోకి రావడం ఏంటి అని అంటూ ఉంటే ఇక అక్షయ్ కూడా వీడు చిన్నప్పటి నుండి ఇంతే అవని, ఏదైనా అనుకున్నాడు అంటే అది సాధించే వరకు అస్సలు వదిలిపెట్టడు. ఇప్పుడు నాన్న కేసుని టేకప్ చేశాడు కదా, ఆ మిస్టరీ వీడేంత వరకు వీడు ప్రాణం పోయినా కూడా గివప్ ఇవ్వడు అని అంటూ ఉంటే ఈ కవని కూడా చూస్తూ ఉంటుంది. అవునక్షయ్, నేను ఈ కేసుని వదిలేసేవాడిని, కానీ ఆ క్రిమినల్ తను దొరికిపోకూడదని ఎస్ఐనని కూడా చూడకుండా నన్నే చంపించాలని నాపైనే అటాక్ చేశారు. అంటే ఆ క్రిమినల్ ఎంత క్రిమినల్ మైండో అర్థమవుతుంది. నేను ఆ క్రిమినల్ని అలాగే వదిలేస్తే ఆ క్రిమినల్ వల్ల మీకు మీ కుటుంబానికి చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. అందుకే ఎలాగైనా ఈ కేసుని ఛేదించాలని మళ్ళీ డ్యూటీలోకి వచ్చాను అని అంటూ ఉంటే ఇక అవని అక్షయ్ చూస్తూ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక అప్పుడే అవని చెప్పండి అభి, మామయ్య గారి కేసులో ఇంకేదో ముఖ్యమైన సాక్ష్యం దొరికింది అని చెప్పారు కదా, ఏంటా సాక్ష్యం అని అనగానే ఇక అభి అయితే ఆ పేపర్ ముక్కలన్నీ కూడా అక్షయ్ అవని ముందు పెడతారు. అవి చూసి అక్షయ్ అవని ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏంట్రా ఈ పేపర్ ముక్కలేంటి అని అనగానే అవి క్రమంలో పెట్టాను, ఒక్కసారి అందులో మ్యాటర్ చదవండి మీకే అర్థమవుతుంది అని అనగానే అవని అక్షయ్ ఇక మ్యాటర్ చదువుతూ ఉంటారు. ఆ మ్యాటర్లో మీరు నాతో మాట్లాడకపోతే నేను సూసైడ్ చేసుకొని చచ్చిపోతాను అని ఆ స్లిప్ పైన రాసి ఉండడం చూసి అవని అక్షయ్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏంట్రా ఈ పేపర్ ఏంటి, ఇందులో ఉన్న మ్యాటర్ ఏంటి అని అంటూ ఉంటే అక్షయ్ ఈ పేపర్స్ మీ నాన్నగారు పడిపోయిన మేడ మీద దొరికాయి అని అనగానే అవని అక్షయ్ షాక్ అయిపోతారు. అంటే ఏంటవి అని అవని అంటూ ఉంటే ఇంకా అర్థం కాలేదా, ఆ క్రిమినల్ ఈ స్లిప్ ద్వారా మీ నాన్నగారిని
పైకి మేడ మీదకి రప్పించుకున్నారు. అక్కడే అతని పైన అటాక్ చేశారు అని అనగానే ఇక అవని అక్షయ్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఈ స్లిప్పు మామయ్య గారికి పంపించడం ఏంటి అంటే బయటి వాళ్ళు ఎవరైనా అని అంటూ ఉంటే అప్పుడే చెప్పలేమవని. ఈ స్లిప్పు రాజేంద్ర గారికి పంపించారు అంటే వాళ్ళు నేరుగా వెళ్ళి ఆ స్లిప్పు ఇవ్వలేదు, ఎవరి చేతనో పంపించి ఉంటారు. ఇప్పుడు వాళ్ళెవరో తెలుసుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటే ఎలా తెలుసుకోవాలి అభి అని అక్షయ్ అంటాడు. ఇందులో ఒక లాజిక్ ఉంది అక్షయ్. పార్టీలో మనలాంటి పెద్దవాళ్ళ చేత ఇలాంటి స్లిప్ పంపిస్తే వాళ్ళు చదువుతారని, వాళ్ళ గురించి తెలిసిపోతుందని మనలాంటి వాళ్ళ వల్ల అస్సలు పంపించరు. ఖచ్చితంగా పార్టీలో ఏ పాపం తెలియని చిన్న పిల్లల ద్వారే ఈ స్లిప్ని మీ నాన్నగారికి పంపించి ఉంటారు అని అనగానే అవని అక్షయ్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. అంటే అని అనగానే అదే అక్షయ్, పార్టీలోకి వచ్చిన చిన్నపిల్లలందరినీ కూడా మనం ఇన్వెస్టిగేషన్ చేయాలి. అప్పుడే ఆ స్లిప్పు పాపతో పంపించారా లేకపోతే ఇంకెలాగైనా పంపించారా తెలుస్తుంది అని అంటూ ఉంటే మరి ఎప్పుడు ఆ పిల్లల్ని కలవాలి అని అక్షయ్ అంటాడు. టెన్షన్ వద్దు అక్షయ్, మా కానిస్టేబుల్ని పంపించి ఆ రోజు ఆ పార్టీకి ఎంతమంది చిన్నపిల్లలు అటెండ్ అయ్యారో వాళ్ళందరినీ తీసుకురమ్మని చెప్పాను అని అనగానే ఇక ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడే ఇక కానిస్టేబుల్ పార్టీకి వచ్చిన చిన్నపిల్లలందరినీ కూడా తీసుకువస్తారు. ఇక కానిస్టేబుల్ సార్, ఆ రోజు ఫంక్షన్కి వచ్చిన చిన్నపిల్లలందరినీ తీసుకొచ్చాను సార్, వీళ్ళే ఆ రోజు ఫంక్షన్కి వచ్చారు అని అనగానే ఇక అందరూ కూడా ఆ చిన్నపిల్లల్ని చూస్తూ ఉంటారు. ఇక ఎస్ఐ అభి ఆ చిన్నపిల్లల్ని బుజ్జగిస్తూ వాళ్ళతో మంచిగా మాట్లాడుతూ వాళ్ళ నుంచి విషయం రాబట్టాలని చూస్తూ ఉంటారు. ఇక ఎస్ఐ అభిరామ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏంటి మీరెవ్వరూ భయపడకండి, నేను మిమ్మల్ని ఇక్కడికి పిలిపించింది కొట్టడానికి కాదు, మీకు బోల్డని చాక్లెట్స్ ఇవ్వడానికి అని అనగానే ఇక ఆ పిల్లలైతే చాలా సంతోషపడుతూ ఉంటారు. ఏంటి పోలీస్ అంకుల్, మాకు చాక్లెట్స్ ఇవ్వడానికి ఇక్కడికి రమ్మని చెప్పారా అని అంటూ ఉంటే అవును, మీకు చాక్లెట్స్ ఇవ్వడానికి ఇక్కడికి రమ్మన్నాను అని అంటూ ఉంటే అయితే చాక్లెట్స్ ఎక్కడా అని అడుగుతారు. అప్పుడు ఆ ఎస్ఐ అభిరామ్ చూడండి, ఇప్పుడు కాదు, నేను అడిగే వాటికి కరెక్ట్గా సమాధానం చెప్తేనే మీకు చాక్లెట్స్ ఇస్తాను, లేకపోతే ఇవ్వను అని ఎస్ఐ అభి అంటాడు. ఇక అది విని ఆ చిన్నపిల్లలు సరే అంకుల్, మీరు అడిగే వాటికి మీ సమాధానాలు చెప్తాం, అడగండి ఏంటో అని అనగానే ఇక అక్షయ్ అవని అయితే చూస్తూ ఉండిపోతారు. అప్పుడే ఇక అభి తన ఫోన్లో రాజేంద్ర ఫోటోని చూపించి చూడండి, ఒక 10 days బ్యాకు ఈ తాతగారు ఒక ఫామ్ హౌస్లో పార్టీ అరేంజ్ చేశారు, ఆ పార్టీకి మీరంతా వెళ్ళారా అని అనగానే వెళ్ళాం పోలీస్ అంకుల్ అని అంటూ ఉంటారు. ఇక అది విని అందరూ కూడా చాలా ఎగ్జైటింగ్గా చూస్తూ ఉంటారు. సరే, వెరీ గుడ్. ఇంకో రెండో ప్రశ్న, ఈ తాతగారికి ఎవరైనా ఒక ఆంటీ మీకు ఒక స్లిప్ ఇచ్చి ఈ తాతగారికి ఇవ్వమని చెప్పారా, బాగా గుర్తు చేసుకోండి అని చెప్పగానే ఇక ఆ పిల్లలైతే ఆలోచిస్తూ ఒకరి మొహాలు ఒకరు చూస్తూ ఉంటారు. ఇక వాళ్ళు ఏమీ సమాధానం చెప్పకపోవడంతో అభి అవని అక్షయ్లైతే చాలా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇంతలోనే ఆ రోజు పల్లవి స్లిప్ ఇచ్చిన ఆ చిన్న పాప పోలీస్ అంకుల్, నేను చూశాను, ఈ తాతయ్య గారికి నేనే స్లిప్ తీసుకెళ్ళి ఇచ్చాను అని అనగానే ఇక అభి అక్షయ్ అవనీలు ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏంటమ్మా, ఈ తాతయ్యకి నువ్వే స్లిప్ తీసుకెళ్ళి ఇచ్చావా, ఆ స్లిప్పు ఎవరు నీకు ఇచ్చారు అని అంటూ ఉంటే ఒక గ్రీన్ కలర్ శారీ కట్టుకున్న ఆంటీ ఈ స్లిప్పు నాకిచ్చి ఆ తాతయ్య గారికి ఇవ్వమని చెప్పింది, నేను ఆ స్లిప్పు తీసుకెళ్ళి తాతయ్య గారికి ఇచ్చాను అని ఆ చిన్న పాప చెప్తుంది. ఆ చిన్న పాప చెప్పగానే ఇక అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. అవని అక్షయ్ ఆ చిన్న పాపని చూసి గుర్తుపడతారు. ఏమండి, ఆ రోజు
ఈ పాప స్లిప్ తీసుకెళ్తూ ఉంటే నేను కూడా చూశాను. కానీ ఆ స్లిప్ని మామయ్య గారికి అనుకోలేదు, ఇంకెవరికో అనుకున్నాను. ఆ రోజు నేను ఆ స్లిప్ చూసి ఉంటే ఈరోజు మామయ్య గారికి ఈ పరిస్థితి వచ్చేది కాదు అని అవని బాధపడుతూ ఉంటుంది. ఇక అప్పుడే ఎస్ఐ అభి అయితే మనకి ఒక సాక్ష్యం దొరికింది. ఈ పాప ద్వారా అసలు నేరస్తులు ఎవరో ఖచ్చితంగా పట్టుకోవచ్చు అని అంటూ ఉంటే, ఎలా అభి అని అంటాడు. మీ నాన్నగారిని చంపాలనుకుంది లేడీసే కాబట్టి ఆ రోజు పార్టీకి వచ్చిన లేడీస్ని అందరినీ కూడా ఎంక్వైరీ చేయాలి, అప్పుడే తెలుస్తుంది అని ఎస్ఐ అభి అంటూ ఉంటాడు. అప్పుడే కానిస్టేబుల్ని పిలిపించి, కానిస్టేబుల్ ఆ రోజు ఫంక్షన్కి వచ్చిన లేడీస్ అందరినీ ఇక్కడికి తీసుకురా అని అనగానే ఇక ఆ ఇద్దరు కానిస్టేబుల్స్ అలాగే సార్ అని ఇక బయలుదేరి ఆ రోజు ఫంక్షన్కి వచ్చిన లేడీస్ అందరినీ కూడా పోలీస్ స్టేషన్కి తీసుకువస్తారు. ఇక లేడీస్ అంతా అక్కడికి వచ్చి పోలీసులతో గొడవ పడుతూ ఉంటారు. ఏంటండి, మేమేం తప్పు చేశామని మమ్మల్ని స్టేషన్కి తీసుకొచ్చారు అని అంటూ ఉంటే ఇక అప్పుడే ఎస్ఐ అభి, చూడండి మీరేం తప్పు చేయలేదు, కానీ మీలోనే ఒక క్రిమినల్ దాగి ఉన్నారు, వాళ్ళెవరో తెలుసుకోవడం కోసమే మిమ్మల్ని ఇక్కడికి పిలిపించాము అని అంటూ ఉంటే వాళ్ళు కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఏంటి ఎస్ఐ గారు, ఏం మాట్లాడుతున్నారు మీరు అని అంటూ ఉంటే, అవునండి రాజేంద్ర గారు వాళ్ళ ఫామ్ హౌస్లో ఒక పార్టీ అరేంజ్ చేశారు కదా అని అనగానే, అవును పాపం అదే రోజు మేడ మీద నుండి కింద పడిపోయారు కదా అని అంటూ ఉంటే, పడిపోవడం కాదు, ఎవరో రాజేంద్ర గారిని చంపాలని చూసి మేడ మీద నుండి తోసేశారు, అది కూడా ఒక లేడీ, అందుకే ఆ ఫంక్షన్కి వచ్చిన వాళ్ళందరినీ కూడా ఇక్కడికి తీసుకొచ్చాం, ప్లీజ్ మాకు కాస్త కోఆపరేట్ చేయండి అని అనగానే, అలాగే ఎస్ఐ గారు అని వాళ్ళు కూడా అంటూ ఉంటారు. ఇక అప్పుడే ఆ పాపని అక్కడికి తీసుకొచ్చి, పాప ఆ రోజు ఫంక్షన్లో నీ చేతికి స్లిప్ ఇచ్చిన ఆంటీ వీళ్ళల్లో ఉందేమో చూడమ్మా అని ఎస్ఐ అభి చెప్పగానే ఇక ఆ పాప అయితే అక్కడ ఉన్న లేడీస్ అందరినీ కూడా చూస్తూ ఉంటుంది. వాళ్ళెవ్వరూ కూడా గుర్తుకు రాకపోవడంతో ఇక పాప అయితే, లేదంకుల్ నాకు స్లిప్ ఇచ్చిన ఆంటీ వీళ్ళలో లేదు అని అనగానే ఇక అవని, పాప ఒక్కసారి సరిగ్గా చూడమ్మా అని అంటూ ఉంటే, లేదాంటీ నాకు ఆ ఆంటీ ఫేస్ కరెక్ట్గా గుర్తుంది, వీళ్ళలో ఆ ఆంటీ లేదు అని పాప చెప్పగానే ఇక అందరూ కూడా షాక్ అయిపోతారు. ఇక ఆ లేడీస్ని అక్కడి నుంచి పంపించిన తర్వాత అక్షయ్ అభితో అంటూ ఉంటాడు, ఏంట్రా ఇప్పుడు ఆ నేరస్తులు ఎవరో తెలుస్తుంది అనుకున్నాం, కానీ ఇలా బెడ్స్ కొట్టింది ఏంటి, ఈ పాప చెప్పేది అబద్ధమా, అసలు ఏం అర్థం కావట్లేదు అని అంటూ ఉంటే, అక్షయ్ చిన్నపిల్లలు ఎప్పుడూ అబద్ధం చెప్పరు అని అంటూ ఉంటే, మరి పాప ఎవ్వరూ తనకి స్లిప్ ఇవ్వలేదంటున్నారు కదా అని అవని అంటుంది. ఇక అభి, చూడండి పార్టీకి వచ్చిన బయటి వాళ్ళందరినీ మనం ఇన్వెస్టిగేషన్ చేశాం, ఇక మిగిలి ఉంది మీ ఇంట్లో వాళ్ళే అని అనగానే అవని అక్షయ్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏంటభి అని అంటూ ఉంటే, అవును అక్షయ్ నాకు ముందు నుంచి అనుమానంగానే ఉంది, మీ ఇంట్లో వాళ్ళే ఎవరో మీ నాన్నని చంపాలని చూస్తున్నారని, అది ఈరోజు 50% స్ట్రాంగ్ అయిపోయింది, బయటి వాళ్ళెవరు కాదు అంటే ఖచ్చితంగా మీ ఇంట్లో వాళ్ళే అయ్యుంటారు, పదండి ఇప్పుడే వెళ్ళి వాళ్ళెవరో తెలుసుకుందాం అని అభి చెప్పగానే ఇక అవని అక్షయ్ అయితే షాక్ అయిపోతారు. ఇక అభి, అవని, అక్షయ్, ఆ పాప అందరూ కూడా ఇంటికి వస్తూ ఉంటారు. ఇక అవని అక్షయ్ ముందుగా ఇంట్లోకి వెళ్ళి అందరినీ పిలుస్తూ ఉంటారు. అత్తయ్య, అమ్మమ్మగారు, పల్లవి, శ్రేయ అందరూ రండి అని పిలుస్తూ ఉంటే ఇక అందరూ కూడా హాల్లోకి వస్తారు. అప్పుడే పార్వతి, ఏంటవని ఎందుకు అందరినీ పిలుస్తున్నావు అని అంటూ ఉంటే, అత్తయ్య గారు మామయ్య గారి కేసులో ఇంకొక ముఖ్యమైన సాక్ష్యం దొరికింది, ఈరోజే ఇప్పుడే ఈ క్షణమే మామయ్యని చంపాలనుకుంది ఎవరో తెలిసిపోతుంది అని అవని చెప్పగానే అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. పల్లవి అయితే టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటుంది. అప్పుడే ఇక శ్రేయ, ఏంటి ఏం మాట్లాడుతున్నారు, ఇప్పుడు మామయ్య గారిని
చంపాలనుకుంది ఎవరో ఎలా తెలుస్తుంది అని అనగానే ఇక అప్పుడే తెలుస్తుంది శ్రేయ అని ఇక అభిగారు అని అభిని పిలుస్తుంది. అభి ఆ పాపను తీసుకొని ఇంట్లోకి వస్తూ ఉంటే శ్రేయ ఆ పాపను చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఆ రోజు పార్టీలో తను రాజేంద్రకి స్లిప్ పంపించింది ఆ పాపే అని ఆ పల్లవికి గుర్తు వచ్చి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇదేంటి ఈ పాప ఇక్కడికి వచ్చింది అంటే ఆ రోజు మామయ్య గారికి తన చేత నేనే స్లిప్ పంపించానని తెలిసిపోతుందా? ఇప్పుడేం చేయాలి, ఎలా తప్పించుకోవాలి అని పల్లవి అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. చూద్దాం రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.